ఇక్కడ యుద్ధానికి సంబంధించిన వార్తలు కనబడుతున్నాయి. ఇరాన్ వారం పాటు యుద్ధ విరామం అడిగితే 10 రోజులు ఇచ్చా, ఇక నేను ఊరుకోను అంటున్నాడు. వాళ్ళు అంటున్నారు నువ్వెవడరా ఊరుకోవడానికి, యుద్ధం ఆపాల్సింది మేము, నీ చేతులు లేదని ఇరాన్ అంటున్నది. వారం రోజుల సమయం ఇచ్చిన నేను, 10 రోజులు అయిపోయింది, ఆగేది లేదంటుంది ట్రంప్. 6వ తేదీ రాత్రి 8 గంటల దాకా దాడులు చేయొద్దని నిర్ణయించాం. హోర్మూజ్ నుంచి మా 10 నౌకలను వెళ్ళనివ్వడంతోనే ఈ ఉదారత. ట్రంప్ దాడుల వాయిదా భారీ దాడి కోసమేనా, కేష్ కార్గుల్లో ఒక దీవి స్వాధీనానికి ప్లాన్ చేస్తున్నట్టు ట్రంప్. ఇరాన్కు టోల్ కట్టాకే ఆ నౌకలకు అనుమతి. హోర్మూజ్లో ఛార్జీల వసూలుకు ఇరాన్ చట్టం. పెంటగాన్ వద్ద మళ్లీ పెరిగిన పిజ్జా ఆర్డర్లు. హోర్మూజ్ తెరవడం కోసం అమెరికాకు రోజుకు 19,000 కోట్ల ఖర్చు. ఆ దేశ సెనేటర్ ఫైర్ అట. అంటే దానికోసం ఖర్చు పెడుతున్న డబ్బు ఎంత అంటే దాదాపు ఎవ్రీ డే 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు అమెరికా. అంటే అక్కడ దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, పరిస్థితిని అదుపులోకి తేవడానికి. ఇరాన్ ఏమంటుంది, 10 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేశాం, 12 ఏళ్ళు నిండిన పిల్లలకు కూడా ఇందులో చోటున్నది, రండి అని ఆ దేశంలో ఉన్న యువతనందరిని ఆహ్వానిస్తున్నది. పశ్చిమాసియాకు మరో 10,000 సైన్యాన్ని తరలించబోతున్న అమెరికా. ఇప్పటికే ఆంఫీబియస్ గ్రూపుల తరలింపు. ఇజ్రాయెల్కు సైనికుల కొరత, 12,000 మంది కావాలి. ఐడిఎఫ్ అంటే యుద్ధం ఆగేటట్టేలు కనబడతలేదు కదా. అందుకే మోదీ గమనించే ఇప్పుడు ఈ పరిస్థితి మారేటట్టు లేదని చెప్పి ఆయన మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సిచ్యువేషన్ వరస్ట్గా ఉందని. ఇరాన్లోని కీలక విద్యుత్ ఇంధన వ్యవస్థలపైన దాడులను మరో 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు దాడులు చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. ఒప్పందం కోసం వాళ్ళు వారం రోజుల సమయం చాలా మర్యాదగా అడిగారు. నేను 10 రోజులు ఇస్తానని చెప్పాను. హోర్మూజ్ జలసంధి నుంచి అమెరికా నౌకలను వెళ్లనివ్వడంతో దాడుల వాయిదాపై ఉదారంగా వ్యవహరించారు. చర్చల్లో భాగంగా తాము నిజాయితీగా ఉన్నామని చూపుకునేందుకే 8 పెద్ద చమురు నౌకలను పంపిస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పారు. ఆ 8 నౌకలు హోర్మూజ్ జలసంధిని దాటి వస్తున్నాయి. సో కాబట్టి మేము ఏప్రిల్ 6 వరకు ఆగుతామని ట్రంప్ అంటున్నాడు. మరి ఇది మేకపోతు గాంభీర్యమా ఏందన్నది చూడాలి. మరి ఇప్పటిదాకా ట్రంప్ మాట్లాడిన దేన్ని ఇరాన్ ధృవీకరించలే. మేము చర్చలు స్టార్ట్ చేసినాం అన్నాడు. ఎవరితో చర్చలు, అసలు మేము చర్చలకే ఆహ్వానించలేదు నిన్ను, మాకు ఇష్టమే లేదని ఇరాన్ చెప్పింది. ఒక ఇరాన్ నౌకను హోర్ముజ్ జలసంధిలో ఒక దేశ చమురు నౌకను ఇరాన్ పేల్చేసింది. పాకిస్తాన్ జెండాలతో హోర్ముజ్ దాటిన అమెరికా చమురు నౌకలు ఇరాన్కు కప్పం చెల్లించిన తర్వాతే ముందుకు కదిలాయనే వార్తలు వస్తున్నాయట. ట్యాక్స్ కట్టిన తర్వాత బయటకు వచ్చినాయట. తగిన పత్రాలతో సుమారు 19,000 కోట్లు అనుకుంటా, $2 మిలియన్ చెల్లించిన తర్వాతనే చమురు నౌకలను హోర్ముజ్ నుంచి అనుమతిస్తున్నామని ఇరాన్ అధికారులు స్పష్టం చేసిరట. అంటే అక్కడి నుంచి బయటికి రావడానికి ఆ నౌకలు దాదాపు 20,000 కోట్లు కట్టిరట అమెరికా ట్యాక్స్ ఇరాన్కి. హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ఒక్కో నౌక నుంచి $2 మిలియన్ చొప్పున వసూలు చేస్తున్నాం. హోర్ముజ్ పైన ఇరాన్ సార్వభౌమత్వం నెలకొందనడానికి ఇది సూచిక అని ఇరాన్ ఎంపీ చెప్తున్నాడు. హోర్ముజ్లో నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయడం కోసం చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఇరాన్ సిద్ధమైంది. మరోవైపు హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా రోజుకు 19,000 కోట్లు ఖర్చు పెడుతోందని అమెరికా సెనేటర్ క్రిస్ మర్ఫీ మండిపడ్డారు. యుద్ధం కోసం రోజువారీగా చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అమెరికా దాడులకు ముందు హోర్ముజ్ తెరిచే ఉందని, అమెరికా తాను సృష్టించిన సమస్యను పరిష్కరించుకోవడం కోసం తానే తంటాలు పడుతోందని వ్యాఖ్యానించారు. చివరికి ఎవరు చెప్పారు? అమెరికా దేశ ఒక సెనేటరే చెప్తున్నాడు. యుద్ధం స్టార్ట్ చేసిండు, ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సిన పరిస్థితి వచ్చింది అని. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ సమీపంలో పిజ్జా డెలివరీలు గురువారం రాత్రి ఒక్కసారిగా పెరిగినాయట. దేనికి అంటే ఏదో ఒక పెద్ద పరిణామమే జరగబోతుందనడానికి ఇది సంకేతమట. సాధారణంగా ఏదైనా దాడి చేసే ముందు పెంటగాన్లో అధికారులంతా ఎక్కువసేపు పనిచేసి నిఘా సమాచారాన్ని, బలగాల సన్నద్ధతను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ క్రమంలో డెస్క్ వద్దే కూర్చొని తినగలిగేలా పిజ్జాల వంటివి ఆర్డర్ చేస్తూ ఉంటారట, అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి. దీంతో సమీపంలోని పిజ్జా అవుట్లెట్లలో ఒక్కసారిగా ఆర్డర్లు పెరుగుతాయని అంటుంటారట.
అలా గురువారం రాత్రి పెంటగాన్కు 3 కిలోమీటర్ల దూరం లోపల ఉన్న పిజ్జా సెంటర్కు 296% అండ్ డొమినోస్ పిజ్జాకు 208% ఆర్డర్లు పెరిగినాయట. సో ఆర్డర్లు పెరిగినాయి అంటే వాళ్ళు అక్కడే కూర్చొని ఏదో సీరియస్ దాని మీద పనిచేస్తున్నారు. యుద్ధానికి ముందు ఈ రకంగా పనిచేస్తారు వాళ్ళు, అందుకే వాళ్ళకి అక్కడే కూర్చొని తినేలాగా పిజ్జా ఆర్డర్ చేస్తారని చెప్తున్నారు. డెలివరీలు ఉంటాయట. సో ఏదో జరగబోతున్నది అన్నది ఒక వార్త. చివరికట ట్రంప్కు తగ్గుతున్న ప్రజాదరణ, అమెరికన్లలో గరిష్ట స్థాయికి చేరుకున్న వ్యతిరేకతట ఒక సర్వేలో తేలిందట. సో మనోడు అందులో భాగంగానే తన మీద వస్తున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోవడానికే కింద మీద పడుతున్నాడు. నేను ఇప్పుడు యుద్ధం ఆపుదాం అనుకున్నా కూడా ఇరాన్ ఇంటలేదు, మేము వారం రోజుల సమయం ఇచ్చినాం, ఉదారంగా వ్యవహరించినాం అని ఒక ఎమోషన్ని క్యారీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇరాన్ వారం అడిగితే మేము 10 రోజులు ఇచ్చినాం, అయినా కూడా చూసినావా ఇంటలేరు అని ప్రపంచ దేశాలు లేకపోతే అమెరికన్స్ కూడా తన మీద ఒక పాజిటివ్ ఇది రావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది కుదురుతలేదు.